ఏంటంటే నాకు దొరికిన ఒక మంచి సబ్స్క్రైబర్ అండ్ ఫాలోవర్ ఎవరు అంటే రవి నాయుడు గారు అని. సో ఆయన నన్ను చాలా రోజుల నుండి మమ్మీ 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 అని పిలవడమే కాకుండా, నేను మమ్మీ అంటే జనరల్లీ మనకన్నా పెద్దవాళ్ళు చెప్పు మమ్మీ, అది అట్లా కాదు మమ్మీ ఇట్లా అంటారు కదా, అలా అనుకున్నా. బట్ కాదు, ఆయన నన్ను మమ్మీగా ట్రీట్ చేసుకొని నా పాపని చెల్లె పిలుస్తున్నాడు. మమ్మీ చెల్లమ్మ బాగుంది మమ్మీ, ఇట్లాంటి కామెంట్స్ అన్ని భలే పెడుతున్నాడు. సో ఇవాటి నుండి నేను కూడా ఓనర్ చేసుకొని నేను ఆయన నా పుత్రుడిగా దత్తత తీసుకుంటున్నా. సో వెరీ గుడ్ పర్సన్. అసలు చాలా 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 బ్రాడ్ మైండెడ్ అనుకుంటా. మంచిగా మమ్మీ 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 ఎంత చక్కగా ప్రతి మెసేజ్లో ప్రతి దాంట్లో మమ్మీ 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 అని పిలుస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ రవి నాయుడు గారు. ఇప్పటి నుండి నేను కూడా మిమ్మల్ని కొడుకు సన్ పుత్రుడు అని పెడతా దానిలో చూడండి కామెంట్స్లో. ఇది నేను ఒకసారి పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పిన తర్వాత ఆయనకు టెక్స్ట్ చేయాలి అనిపించింది. మార్నింగ్ నుండి అనుకున్నా, బట్ కొంచెం బిజీగా ఉండే స్కెడ్యూల్ కుదరలేదు. ఇప్పుడు ఫైనల్లీ వంట చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది టక్కున. సో అందుకని చెప్పేసిన రవి నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా చాలామంది కూడా ఉన్నారు, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. బట్ ఈయన మాత్రం స్పెసిఫిక్గా మమ్మీ అని, చెల్లె అని, డాడీ లేరా ఎక్కడున్నారని, మమ్మీ ఏం చేసినావు, మమ్మీ నీకు ఇది బాగుంది, నీకు అది బాగుంది, ఇట్లాంటివన్నీ కొంచెం నాకు క్రేజీగా అనిపించింది అందుకని. సో హవెవర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.